హాయ్ అండి. ఈరోజు వెన్స్‌డే కదా! చికెన్ తెచ్చారండి. కర్రీ చేద్దామని చూసేసరికి గరం మసాలా అయిపోయిందండి. ఎప్పుడు ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకా అయిపోయిన విషయం మర్చిపోయినట్టున్నాను. ఇంకా రెడీ చేశానండి. ఇంకా అలాగే రెడీ చేస్తున్నాను కదా అని వీడియో తీశానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడయ్యాక ఒక టీ గ్లాస్ ధనియాలు పోసుకున్నాను. దాంట్లోనే హాఫ్ గ్లాస్ జీలకర్ర కూడా వేసేసుకుని కొంచెం రంగు మారేదాకా వేయించుకున్నాను. అలాగే ఒక 15 దాకా లవంగాలు, ఒక 5, 6 యాలకులు, దాల్చిన చెక్క 4 ముక్కలు, 2 మరాఠీ మొగ్గలు, ఒక అనస పువ్వు అదే స్టార్ పువ్వండి. ఒక 10 ఏమో మిరియాలు, అలాగే ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకొని వేయించేసుకున్నానండి. ఇవి కమ్మగా స్మెల్ వచ్చేదాకా వేయించుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుని మిక్సీ జార్‌లోకి వేసుకొని మిక్సీ పెట్టేసుకోవటమండి. ఇలా మిక్సీ పెట్టిన దాన్ని కొంచెం చల్లారాక జార్‌లో ఒక గాజు బౌల్‌లోనో, ప్లాస్టిక్ దాంట్లోనో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవటమండి. నాకిది ఒక 10, 15 రోజుల దాకా వస్తుంది. నేను అప్పటికప్పుడే ఫ్రెష్‌గా అలా చేసుకొని పెట్టుకుంటాను. మరీ ఎక్కువ చేసుకోనండి. ఇక కర్రీ అయితే చేసేసాం కదా! దాంట్లో మన మసాలా ఆడుకున్న మసాలాను వేసేసుకున్నానండి. మంచి కమ్మగా స్మెల్ బావుంటుందండి. నేను ఇలా చేసుకుంటాను. బిర్యానీలోకైతే ఇంకా చాలా ఇంకా ఉంటాయి కదా! బిర్యానీ స్పైస్ అవి వేసి చేసుకుంటాను.